హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్. ఈరోజు హిందూపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదురాశ్వత్థ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ద్వాపరయుగంలో విదురునికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మహాభారత కాలంలో పాండవులకు కౌరవులకు మంత్రిగా పనిచేశారు. ఆయన మహాభారత యుద్ధంలో జరిగిన విధ్వంసాన్ని చూసి చలించిపోయి అక్కడ ఉండలేక తీర్థయాత్రలు చేద్దామని ఆయన సంకల్పించుకొని తీర్థయాత్రలు చేస్తూ పెన్నా నది తీరాన ఇక్కడ ఉన్న మైత్రేయ మహర్షిని తన గురువుగా భావించారు. ఒకరోజు మైత్రేయ మహర్షి మరియు విదురుడు కలిసి పెన్నా నది తీరంలో సూర్య నమస్కారం చేస్తుండగా విదురుని వద్దకు ఒక చిన్న రావి చెట్టు తేలుతూ వచ్చింది. ఇది ఒక అశ్వత్థ వృక్షము. ఇది నీ వద్దకు రావడము సామాన్య విషయము కాదు. ఇది ఒక దైవ సంకల్పంగా భావించి దీనిని ఇక్కడ ప్రతిష్ఠించమని విదురునికి మైత్రేయ మహర్షి చెప్పడంతో విదురుడు దీనిని ఇక్కడ స్థాపించాడు. విదురుడు స్థాపించిన అశ్వత్థ వృక్షము కాబట్టి ఈ ప్రదేశానికి విదురాశ్వత్థ క్షేత్రముగా పేరు వచ్చింది. అశ్వత్థ వృక్షము అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ప్రతిరూపం. అందుకే ఈ క్షేత్రంలో అశ్వత్థనారాయణుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు చేస్తుంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తుంటారు. పెళ్ళి కానివారు, సంతానం లేనివారు, నాగదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారు. వారు కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేస్తామని భక్తులు చాలామంది మొక్కుకొని అలా ఎంతోమంది కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు నాగ ప్రతిష్ఠ చేసి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. మీరు గుడి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొన్ని వేల నాగ ప్రతిష్టలు అనేవి జరిగింటాయి. భక్తులు కోరిన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.